అందరికీ నమస్కారం. మన చేతన మీడియాలో నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇచ్చా. అసలు వైసీపీ వాళ్ళు కాపుకి కమ్మక మధ్య చుచ్చు పెట్టాలని ఎందుకు పదే 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 తాపత్రయపడుతుంటారంటే వారి ప్రాణం ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉంది. ఎవరి ప్రాణం? వైసీపీ ప్రాణం. ఆ ప్రాణం బయటపడాలి అన్న, దట్ మీన్స్ ఆ ప్రాణం బతకాలి అన్న వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ కాపులకి కమ్మలకి మధ్య చుచ్చు పెట్టాలి, అంతే. అది తప్పి వేరేది లేదు. ఆ ఎఫర్ట్స్లు పెడుతున్నారు, లేదా ఈలోపు వైసీపీ చచ్చిపోయింది. ఇప్పుడు కాపులు కమ్మలు కలిసి ఉన్నారు అంటే జనసేన టీడీపీ బలంగా ఉన్నట్టే. జనసేన టీడీపీ బలంగా ఉంది అంటే ఇక వైసీపీ కనుమరుగైనట్టే, చనిపోయినట్టే. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. నేను గతంలో ఒక మాట చెప్పాను. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి ప్రతిపక్ష హోదాకి సంబంధించిన సీట్లు కూడా రావు. ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుందని అదే జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పబోతున్నాను. లోకేష్ సంబంధించి నాకు తెలిసి మీలో ఎవరు కూడా ఈవేళ ఊహించుంటారు. రీసెంట్స్ మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. ప్రధాని మోదీ పదే 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 లోకేష్కి అసలు ఎవరూ ఇవ్వనంత వెయిటేజ్ ఇస్తున్నారు. బహుశా సొంత కొడుకైనటువంటి లోకేష్ చంద్రబాబు కూడా అటువంటి ప్రయారిటీ ఇవ్వట్లా. అంత ప్రయారిటీ మోడీ ఇస్తున్నారు అంటే దత్తపుత్రుడని వాడదాం నాకు అనిపించినా కానీ మొన్నటి వరకు మోడీ దత్తపుత్రుడు జగన్ అని చెప్పేసి ఏకంగా ఆర్థిక నిర్మలా సీతారామన్ అంది కదా. సో ఆ పదం నాకు పెట్టబుద్ధి కావట్లా. ఓకేనా? మరి ఏం పెడదాం ఏంటని ఆలోచిస్తే పదం పెడతాం కదా, ఉన్న విషయం నువ్వు చెప్పు, మేము ఆలోచించుకుంటాం అని చెప్పేసి పబ్లిక్ అంటారు. కాబట్టి ఉన్న విషయం చెప్తా. నా వరకు అయితే మోదీకి మన లోకేష్ వచ్చేసి ప్రియమైన శిష్యుడు. ఒక గురువుకి తన శిష్యులలో ఒకరు నచ్చారు, ఇక అతనికి ద బెస్ట్ వెయిటేజ్ ఇస్తాడు, ప్రయారిటీ ఇస్తాడు. ఏ రకంగా అంటే గురువుకి తెలియనటువంటి విషయాలు కూడా ఇంకొక చోట పలానా చెప్తాడు, ఇది తెలుసుకొని రా బాబు నా కొడుకు స్టూడెంట్ పంపిస్తాడు. గురువుకి తెలిసిన విషయాలు ఓన్లీ తన దగ్గర మాత్రం ఉండాల్సిన విషయాలను కూడా ఆ స్టూడెంట్కి చెప్తాడు, వాడుకో నాయన అని చెప్పేసి. పూర్వకాలంలో మనం చూసాం విశ్వామిత్రుడు ఏ రకంగా రామలక్ష్మణుడికి నేర్పింది, వశిష్ఠుడు ఏ రకంగా నేర్పింది, ఈవెన్ మహాభారత సమయంలో పరశురాముడు ఏ రకంగా నేర్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే మహా ఉద్దండులు, మేధావులు, మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు వారికి వచ్చినటువంటి విద్యలని సరైనటువంటి శిష్యుడు కనుక దొరికాడు అంటే మొత్తం నేర్పించేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది కూడా ఓ రకంగా లోకేష్ విషయంలో అదే. కనీసం మరి ఈ వీడియో అయినా సరే మీరు గనక ప్రాపర్ గనక వైరల్ చేయగలిగిన ఏపీలో ఇక వైసీపీ అనేది కనుమరుగైపోయింది. ఎందుకంటే పప్పు అన్నటువంటి లోకేష్ ఈరోజు ఎలా కనిపిస్తున్నాడంటే వైసీపీ వాళ్ళకి అసలు ఆ లోకేష్ చూడాలంటే భయపడుతున్నారు. ఆ రకంగా మెరుస్తున్నాడు. డైమండ్ లాగా ఆయన షైనింగ్ ఎలా ఉందంటే మొత్తం వెలుగులు విరజిమ్ముతున్నాడు తన పనితనంతో, తన యొక్క ఫిజికల్ అపిరెన్స్తో కూడా. ఈరోజు మోదీకి లోకేష్ ఎందుకు ప్రియశిష్యుడు అయ్యాడు అంటే మోదీ లోకేష్ను పిలిచి మరీ 2-3 సార్లు అడిగి మరీ రావయ్యా నా దగ్గర. కానీ లోకేష్ తన సతీమణి బ్రాహ్మణి పిల్లాడు ముగ్గురు కూడా వెళ్తే ప్రధానమంత్రి యొక్క ఆఫీస్ వాళ్ళే షాక్ అయ్యారు. కారణం ఒక బాగా బిజీగా ఉండే ఒక ప్రైమ్ మినిస్టర్ జస్ట్ ఒక చిన్న చిరునవ్వు నవ్వితే చాలు మా వైపు చూసి అనుకున్నటువంటి రోజులలో అక్షరాల 1 అవర్, మోర్ దెన్ 1 అవర్ లోకేష్ అండ్ బ్రాహ్మణి అండ్ వాళ్ళ పిల్లోడికి టైం స్పెండ్ చేశారు. వాళ్ళతో చక్కగా సరదాగా హ్యాపీగా ఆయన ఎలా అంటే సొంత ఫ్యామిలీ అన్నట్టుగా ఉన్నారు. అక్కడ కూడా నాకు మరలా కనిపించింది. శిష్యుడు ప్రయోజకుడు అయ్యాడు. ఏమయ్యా పెళ్లి చేసుకున్నావు, మీ గురువు దగ్గర రాయ్యా ఒకసారి నా దగ్గరికి అని ఆ శిష్యుడి భార్య, శిష్యుడి యొక్క కొడుకు అందరిని పిలిపించుకొని యోగక్షేమాన్ని అడిగి భవిష్యత్తులో ఎలా ఉండాలంటే మొత్తం దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఆ గురువు ఈ శిష్యుడు రాష్ట్రానికి వచ్చాడు. శిష్యుడు రాష్ట్ర మంత్రి, మోదీ వచ్చేసి గురువు కదా, వచ్చారు కదా. ఈ శిష్యుడి యొక్క తండ్రి చంద్రబాబు ఉన్నారు, శిష్యుడి యొక్క అన్న నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు అన్న ఉన్నారు. ఈ శిష్యుడి యొక్క అన్న పవన్ కళ్యాణ్ అన్నా కానీ మనం మోడీకి చాలా గౌరవం, ఇష్టం కూడా. అది ఓ రకంగా స్నేహం లాగా అనుకోవచ్చు. నా ప్రియమిత్రుడు ఏ పవన్ నాయ్ ఆంది హై అన్నాడు, దట్ మీన్స్ తుఫాను.
ఎస్, పవన్ పవర్ అటువంటిది. మొన్న కర్నూలులో జరిగిన సభలో మీరు బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ నువ్వు పక్క జరిపి, చంద్రబాబు నాయుడు నువ్వు పక్క జరిపి లోకేష్ దగ్గర తీసుకున్నాడు. ఎవరు? మోదీ. పక్క జరగటం అంటే వాళ్ళని దూరం పెడతాను కాదు, రాబయ్యా లోకేష్ అని చెప్పేసి శిక్షాదా నా పక్కకు రా నువ్వు అని పిలిపించుకొని, అదంతా చూసాక నాకు అనిపించింది ఏదొక రోజు రానున్న రోజులలో లోకేష్ కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మరి లోకేష్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తాడా అంటే, చంద్రబాబు గారు ఉన్నారు కదా 2029 లోపు సమయం సందర్భం వచ్చినప్పుడు మేబీ 2026లోనే 2027లో కానీ లోకేష్ కేంద్ర మంత్రి అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు లోకేష్ చూపిస్తున్నటువంటి తన యొక్క ప్రతిభా పాఠవాలు, ఇంటర్నేషనల్ కంపెనీలతో లోకేష్ మాట్లాడుతున్న విధానం, డీల్ చేస్తున్న విధానం చూసి ఏ ప్రైమ్ మినిస్టర్ అని ఏమనిపించింది? ఇదేంటయ్యా రాష్ట్రంలో ఉన్నాడు అసలు ఇటువంటి వాడు, కేంద్రంలో కదా ఉండాల్సింది, నా పక్కన కదా ఉండాల్సింది చెప్పేసి అనుకుంటాడు కదా. ఈరోజు లోకేష్ చూస్తే అదే అనిపిస్తుంది ఆయనకి. ఐఎమ్ షూర్ లోకేష్ని ఇంత ప్రేమగా మోడీ చూసుకోవటం వెనక రానున్న రోజులలో తన యొక్క టీంలో లోకేష్ ఉండాలి. కీలకమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ లోకేష్ అప్పచెప్తే ఆయన హ్యాండిల్ చేసే విధానంతో ఇక ఏపీలో తిరుగు లేకుండా కూటమి పదే పదే గెలవాలి. మేబీ 2029 ఎన్నికలలో మరలా చంద్రబాబు గారు కనుక పోటీ చేస్తే నో డౌట్ ఆయనే సీఎం. ఒకవేళ ఆయన కనుక కాకపోతే ఈలోపు లోకేష్ కేంద్రంలో మంత్రిగా ఉంటూ తానేంటో ప్రూవ్ చేసుకుంటూ కనుక ఉన్నట్టయితే అయితే లోకేష్ అవుతాడు ముఖ్యమంత్రి. లేదు అగైన్ మరలా మోడీ కనుక ప్రధానమంత్రి అయ్యి లోకేష్ను వచ్చేసి నువ్వు నాతో ఉండు, రాష్ట్రం చేసి మొత్తం చేద్దాం, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సీఎం చేద్దామంటే దాన్ని కూడా ఒప్పుకుంటారు, నో డౌట్. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెబుతున్నది అయితే రానున్న రోజులలో మరలా చెప్తున్నా, 2029 ఎన్నికలకు ముందు నేను ఎంత చెప్తుంది, ఐఎమ్ షూర్ లోకేష్ అయితే కేంద్ర మంత్రి అవుతాడు. నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి సౌత్ ఇండియాలో కీలకమైనటువంటి ఎన్డీఏ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎలివేట్ అవుతాడు. 2029 ఎన్నికల నాటికి బహుశా యునానిమస్గా కూటమి గెలిచింది. వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది, డిపాజిట్ల గల్లంతో. వచ్చిన 11 సీట్లో ఒకటి ఎగిరిపోయి ఒకటే రావచ్చు. ఆ ఒకటి నాకు తెలిసి పులివెందులో జగన్ కూడా కాదని నేను అనుకుంటున్నా. మరలా చెప్తా చూసుకోండి, పులివెందులలో 2029 ఎన్నికల్లో నాకు తెలిసి జగన్ పోటీ చేయడు. ఒకవేళ పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో విషయం ఏంటి మరి రాసి పెట్టుకోండి. 2029 ఎన్నికల లోపు మీరు లోకేష్ని కేంద్ర మంత్రిగా చూస్తారు. లోకేష్ 2.0 మీరు అక్కడ చూస్తారు. అండ్ మోదీ టీంలో కీలకమైనటువంటి నాయకుల్లో ఒకటిగా మన లోకేష్ కనిపిస్తాడు. అప్పుడు కూడా మీ అందరికి అర్థమైంది, ఒక శిష్యుడు అన్నవాడు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటే గురువు ఎంత దూరం అయినా సరే శిష్యుని తీసుకెళ్తాడు. ఎటువంటి దూరం? అది విజయ తీరాలకు చేరేలాగా, ఈ సమాజంలో అగ్రతాంబూలం అందుకునేలాగా. ఈ సమాజంలో అంతా కూడా సరైనోడ్రా ఈ శిష్యుడు, అందుకే ఆ గురువు పక్కనే పెట్టాడు అన్నట్టుగా. నేను ఇచ్చిన వేలో ఈ అనాలిసిస్ నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఇంత దూరదృష్టి వాళ్ళు ఆలోచించరు. బట్ నేను ఆలోచించాను, నా అనాలిసిస్ తప్పు కాదు. అండ్ నా ఫ్యూచర్ ఫోర్కాస్ట్ అనేది ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంటుంది. సరే, మనస్ఫూర్తిగా లోకేష్ని అభినందిస్తూ ఉన్నా, ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నా. రానున్న రోజులలో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. వైసీపీ రహిత ఆంధ్రులు సంతోషంగా ఉంటారు. అన్నింటికి మించి విధ్వంసానికి అలవాటు పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండి ఏదో వ్యాపారాలు చేసుకుంటా ఉంటే ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు, మనము ఉంటాం.